డి బ్లాక్ లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన తమిళ మూవీ. మరి లేట్ చేయకుండా పూర్తి కథలోకి వెళ్దాం. ఫస్ట్ సీన్ లో చీకటి గదిలో బంధించి ఉన్న ఒక అమ్మాయి కాపాడమంటూ గట్టిగా అరుస్తూ సహాయం కోసం ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి వచ్చిన ఎవరో అన్నోన్ వ్యక్తి ఆమె తలపై చాలా బలంగా కొట్టి అతి దారుణంగా చంపేస్తాడు. కట్ చేస్తే కోయంబత్తూర్ లోని విల్లింగి హిల్స్ లో ఏకేఆర్ అనే ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది. ఆ కాలేజ్ న్యూ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కావడం వల్ల అరుణ్, విజయ్, లల్లు అనే ముగ్గురు స్టూడెంట్స్ అందులో జాయిన్ అవడానికి వస్తారు. వీళ్ళు ఒకరికొకరికి ముందే పరిచయం లేకపోయినా హాస్టల్లో వీళ్ళకి ఒకే గది అలాట్ అవుతుంది. ఇక కాలేజ్ ఫస్ట్ డే ఒక లెక్చరర్ స్టూడెంట్స్ అందరికి ఈ కాలేజ్ కి సంబంధించిన చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్తుంటాడు. అడవి మధ్యలో ఉండడం వల్ల ఈ కాలేజ్ సరౌండింగ్స్ చాలా డేంజరస్ అని, సాయంత్రం 5 తర్వాత ఎవరూ బయటికి వెళ్లొద్దని, స్పెషల్లీ హాస్టల్ స్టూడెంట్స్ నైట్ తర్వాత చాలా జాగ్రత్తగా ఉండమని వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. మరోవైపు శృతి, స్వాతి, శ్వేత అనే ముగ్గురు అమ్మాయిలు కూడా ఇదే కాలేజ్ లో జాయిన్ అవుతారు. వీళ్ళ హాస్టల్ వార్డెన్ కూడా అందరినీ బయటికి పిలిచి మీరు నేను చెప్పిన రూల్స్ ఖచ్చితంగా పాటించాలని, సాయంత్రం 6 తర్వాత హాస్టల్ గేట్ క్లోజ్ అవుతుందని, నైట్ టైంలో ఏ అమ్మాయి కూడా బయటికి వెళ్లొద్దని, టెర్రస్ పైకి వెళ్లేందుకు కూడా పర్మిషన్ లేదని, ఇలా తన రూల్స్ అన్ని స్టూడెంట్స్ అందరికి చెప్తూ ఉంటుంది. ఇక ఒక రోజు నైట్ శృతి, శ్వేతాలు పడుకొని ఉంటే స్వాతి మాత్రమే మేల్కొని ఉండి ఏదో డయాగ్రామ్ గీయడంలో బిజీగా ఉంటుంది. అయితే కాసేపటికి తను ఆ గది వెనకాల ఎవరో ఉండడం గమనించి వెంటనే ఈ విషయాన్ని శృతి, శ్వేతాలకి చెప్తుంది. ఇక భయపడుతూనే వీళ్ళు బయటికి వెళ్లి చూస్తే అక్కడ ఎవరూ కనిపించరు. ఎందుకో అనుమానం వచ్చి కొద్దిసేపటికి స్వాతి మళ్ళీ బయటికి వచ్చి చూస్తే తనకి కొద్ది దూరంలో ఎవరో అన్నోన్ వ్యక్తి కనిపించి అతను స్వాతి వైపుగా పరిగెడుతూ వస్తాడు. దాంతో భయపడ్డ స్వాతి వెంటనే లోపలికి వెళ్లి డోర్ వేసుకుంటుంది. ఇక రోజులు గడుస్తున్న కొద్దీ అరుల్ శృతిని ఇష్టపడడం స్టార్ట్ చేస్తాడు. శృతి కూడా అరుల్ ని లవ్ చేస్తుంది. ఇక ఒక రోజు స్వాతి టెర్రస్ పై బట్టలు వాష్ చేసుకుంటూ ఉంటే శృతి కూడా ఆమెతో పాటే ఉంటుంది. కొద్దిసేపటికి అరుల్ నుండి శృతికి కాల్ రావడంతో ఆమె గదిలోకి వెళ్తే టెర్రస్ పై స్వాతి మాత్రమే ఒంటరిగా ఉంటుంది. ఫైనల్లీ వాష్ చేసిన బట్టల్ని ఆరేద్దామని చూస్తే అప్పటికే చాలా స్టూడెంట్స్ వాళ్ళ బట్టలను అక్కడ ఆరేయడంతో ప్లేస్ ఎక్కడా మిగలదు. దాంతో స్వాతి డి బ్లాక్ టెర్రస్ పైకి వెళ్లి ఆరేస్తూ ఉంటే అక్కడ తనకి అదే వ్యక్తి కనిపిస్తాడు. చాలా స్పీడ్ గా అతను స్వాతి దగ్గరికి వచ్చి చూస్తుండగానే ఆమెను చంపేస్తాడు. ఇక నెక్స్ట్ డే స్వాతి డెడ్ బాడీ కాలేజ్ వెనకాల కనిపిస్తుంది. ప్రైమరీ ఇన్వెస్టిగేట్ చేసిన పోలీసులు ఏదో అడవి జంతువు అటాక్ చేసి చంపుంటుందని కన్ఫర్మ్ చేసుకుని చాలా ఈజీగా ఈ కేసు క్లోజ్ చేయాలని చూస్తారు. నిజానికి స్వాతి ఫేస్ పై పంజా గుర్తులు ఉండడం వల్ల పోలీసులు మిస్లీడ్ అవుతారు. ఇక కాలేజ్ ప్రిన్సిపల్ ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ ని తన క్యాబిన్ లోకి పిలిచి ఈ న్యూస్ గనక బయటికి వెళ్తే తన కాలేజ్ రెప్యుటేషన్ పాడవుతుందని, ఎలాగైనా ఈ ఇష్యూని ఇక్కడే క్లోజ్ చేయమని లంచం ఇచ్చి మరీ మేనేజ్ చేయాలని చూస్తాడు. ఇక నెక్స్ట్ సీన్ లో అరుల్ దగ్గరికి వచ్చిన శృతి ఆ రోజు తను స్వాతితోనే ఉండి ఉంటే ఆమె చనిపోయేది కాదని, దీనంతటికి కారణం తనే అని బాధపడుతూ ఉంటుంది. అప్పుడు అరుల్ శృతిని కన్విన్స్ చేస్తూ అడవి జంతువు అటాక్ వల్లే స్వాతి చనిపోయిందని, నిన్ను నువ్వు నిందించుకోవడం ఆపేయమని ఓదార్స్తూ ఉంటాడు. కట్ చేస్తే స్వాతి చనిపోయిన 6 నెలల తర్వాత ఒక రోజు అరుల్ తన ఫ్రెండ్స్ తో పాటు బాస్కెట్ బాల్ ఆడుతుంటే ఇదే కాలేజ్ కి చెందిన మాయా అనే అమ్మాయి అక్కడికి వచ్చి చనిపోయిన స్వాతి నీ ఫ్రెండేనా అని, కాలేజ్ మ్యాగజైన్ లో ఆమె వేసిన డయాగ్రామ్ ని చూశానని, ఆ డయాగ్రామ్ కి సంబంధించిన ఒరిజినల్ కాపీని తీసుకొని ఈవినింగ్ కలవమని, స్వాతి డెత్ కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలని చెప్తుంది. అది విని కన్ఫ్యూజ్ అయిన అరుల్ అసలు ఆమె ఏం చెప్తుందో విందామని ఒరిజినల్ డయాగ్రామ్ ని తీసుకొని వెళ్తే మాయా కూడా తన ఫ్రెండ్ పూర్ణిమ డ్రా చేసిన డయాగ్రామ్ ని తీసుకొచ్చి ఆ రెండింటిని పక్క పక్కన పెట్టి వీటిలో ఒక కామన్ పాయింట్ ఉందని, ఈ ఇద్దరు ఎవరో వ్యక్తిని పెయింటింగ్ లో వేశారని చెప్తుంది. తన ఫ్రెండ్ పూర్ణిమ అడవి జంతువు దాడిలో చనిపోయిందని ఇన్ని రోజులు అనుకున్నానని, స్వాతి కూడా అదే ప్యాటర్న్ లో చనిపోవడం వల్ల ఈ రెండు డెత్ లకి సంబంధం ఉందని అనిపిస్తుందని, ఆ మిస్టరీ ఏంటో ఈ డయాగ్రామ్స్ ని డీటెయిల్ గా పరిశీలిస్తే తెలుస్తుందని చెప్తుంది. ఇక ఇదంతా విన్న అరుల్ ఫ్రెండ్ విజయ్ స్వాతి చనిపోయిన విషయాన్ని ఇప్పుడిప్పుడే మర్చిపోతున్నామని, ఇప్పుడు మళ్ళీ అదే విషయాన్ని గుర్తు చేసి బాధ పెడుతున్నావేంటని మాయాని తిట్టి అరుల్ ని అక్కడి నుంచి తీసుకెళ్లిపోతాడు. ఇక అదే రోజు శృతి బర్త్డే కావడం వల్ల అరుల్ అండ్ అతని ఫ్రెండ్స్ ఆమెకి సర్ప్రైజ్ ఇవ్వాలని హాస్టల్ వెనకాల నుండి వెళ్లి సర్ప్రైజ్ విషెస్ చేస్తారు. అది చూసి శృతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అయితే అప్పుడే వీళ్ళు అటువైపుగా ఎవరో వ్యక్తి రావడాన్ని గమనించి భయపడి వెంటనే అక్కడి నుంచి పారిపోతారు. నెక్స్ట్ డే అరుల్ అండ్ అతని ఫ్రెండ్స్ గర్ల్స్ హాస్టల్ కి వెళ్లిన విషయం ప్రిన్సిపల్ కి తెలుస్తుంది. ఇదే విషయంలో వాళ్ళకి వార్నింగ్ ఇస్తుంటే ఆ టైంలో అక్కడ ఎవరో వ్యక్తిని చూసామని అరుల్ చెప్తూ ఉంటాడు. అతన్ని పట్టించుకోకుండా ప్రిన్సిపల్ తప్పించుకోవడానికి ఏదో స్టోరీ క్రియేట్ చేసి చెప్తున్నాడని నెగ్లెక్ట్ చేస్తాడు. వీళ్ళందరినీ 1
1 వీక్ వరకు సస్పెండ్ చేస్తాడు. దాంతో అరుల్ కి కాలేజ్ మేనేజ్మెంట్ ఏదో దాస్తుందని అనుమానం వస్తుంది. దీని తర్వాత మాయాని కలిసిన అరుల్ రాత్రి ఎవరినో చూసిన విషయాన్ని చెప్పి ఇప్పటి వరకు చనిపోయిన అమ్మాయిలందరినీ అడవి జంతువు చంపలేదని, దీని వెనకాల ఎవరో ఉన్నారని, అతనెవరో ఖచ్చితంగా కనిపెట్టాలని అంటాడు. ప్రస్తుతం మనకు తెలిసిన దాని ప్రకారం డయాగ్రామ్స్ గీసిన ఇద్దరు చనిపోయారు కాబట్టి గతంలో కూడా ఎవరైనా ఇలాంటి డయాగ్రామ్స్ వేసుండొచ్చని, వాళ్ళ డీటెయిల్స్ బయటికి తీస్తే ఏదైనా క్లూ దొరకచ్చని అంటుంది. అలాగే ఎవరైనా ఈ కాలేజ్ లో స్టడీ మధ్యలో ఆపేసి ఉంటే వాళ్ళని కూడా కనిపెట్టాలని, వాళ్ళ ద్వారా ఏదైనా తెలియచ్చని చెప్తుంది. దీని తర్వాత అరుల్ అండ్ అతని ఫ్రెండ్స్ ప్రిన్సిపల్ లంచ్ కి వెళ్ళినప్పుడు అతని గదిలోకి వెళ్తారు. అక్కడే వాళ్ళు ఒక సీక్రెట్ రూమ్ చూస్తారు. వెంటనే అందులోకి వెళ్లి వెతికితే ఏదో రిజిస్టర్ దొరుకుతుంది. అయితే అదే టైంలో ఈ కాలేజ్ ఓనర్ అక్కడికి వస్తే అతన్ని తన క్యాబిన్ లోకి తీసుకెళ్లి ప్రిన్సిపల్ రీసెంట్ గా మరో అమ్మాయి కూడా చనిపోయిందని చెప్తాడు. ఎట్టి పరిస్థితుల్లో ఈ కాలేజ్ కి సంబంధించిన ఏ న్యూస్ కూడా బయటికి వెళ్ళొద్దని, ఇలాంటివన్నీ ఇక్కడే క్లోజ్ చేయమని ఓనర్ చెప్తాడు. ఈ కాలేజ్ కన్స్ట్రక్షన్ పర్మిషన్ లేకుండా ఆక్రమించిన ల్యాండ్ లో కట్టామని, కొద్ది రోజుల్లో తన గవర్నమెంట్ పవర్ లోకి వస్తుందని, అప్పుడు ఎలాగైనా దీన్ని లీగల్ చేస్తానని, ప్రాసెస్ అంతా పూర్తయ్యే వరకు ఇలాంటివేవి బయటికి రాకుండా ఎంత ఖర్చైనా మేనేజ్ చేయమని చెప్తాడు. ఇదంతా అరుల్ వింటూ ఉంటాడు. తర్వాత ప్రిన్సిపల్ గదిలో దొరికిన రిజిస్టర్ ని మాయాకి చూపిస్తే దాన్ని పూర్తిగా వెరిఫై చేసిన మాయా స్టడీ మధ్యలో ఆపేసిన ఒక అమ్మాయి డీటెయిల్స్ దొరికాయని, ఆమె ఫాదర్ ఇదే కాలేజ్ లో వాచ్మెన్ గా చేసేవాడని చెప్తుంది. ఇక ఇమిడియట్ గా అరుల్ ఆ అడ్రస్ కి వెళ్తే కాలేజ్ పేరు చెప్పగానే అతను చాలా సీరియస్ అయి వెంటనే ఇక్కడ నుంచి వెళ్లిపోమని వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. తన కూతురికి సంబంధించిన డీటెయిల్స్ ని చెప్పడానికి యాక్సెప్ట్ చేయడు. ఇక అరుల్ అక్కడ గదిలో బంధించి ఉన్న మతిస్థిమితం లేని ఒక అమ్మాయిని చూస్తాడు. ఆమె ఎవరో కాదు, ఈ వాచ్మెన్ కూతురు. చాలా రిక్వెస్ట్ చేసి జరిగింది చెప్పమని బ్రతిమలాడితే ఫైనల్లీ అతను తనకి తన కూతురికి జరిగిన అన్యాయాన్ని చెప్పడం స్టార్ట్ చేస్తాడు. కొన్ని సంవత్సరాలకు ముందు లింగం ఇదే కాలేజ్ లో వాచ్మెన్ గా చేస్తుంటే తన కూతురు మణిమేగల ఇంజనీరింగ్ చదువుతూ ఉండేది. అయితే ఒక రోజు మణిమేగల మిస్ అయిన న్యూస్ తెలిసిన లింగం ఆమె ఫ్రెండ్స్ అందరినీ ఎంక్వైరీ చేస్తే ఎలాంటి ఉపయోగం ఉండదు. నెక్స్ట్ డే ఇదే విషయాన్ని ప్రిన్సిపల్ కి చెప్తే టెన్షన్ పడద్దని, నీకు చెప్పకుండా ఆమె ఫ్రెండ్స్ తో పాటు సిటీకి వెళ్ళుండొచ్చని, నైట్ వరకు వచ్చేస్తుందని కన్విన్స్ చేస్తాడు. అప్పుడే వీళ్లకు తెలిసే షాకింగ్ న్యూస్, మణిమేగల కాలేజ్ వెనకాల గాయాలతో పడి ఉందని, ఆమె చనిపోయిందని అందరూ అనుకుంటుంటే చివరి స్టేజ్ లో మణిమేగల అన్కాన్షియస్ లో ఉంటుంది. వెంటనే ఆమెను హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే కాన్షియస్ లోకి వచ్చాక మణిమేగల జరిగింది చెప్తూ ఉంటుంది. వాటర్ కోసం బయటికి వెళ్తే ఎవరో అన్నోన్ వ్యక్తి తన వైపుగా వచ్చాడని, సడన్ గా అటాక్ చేసి అతని ప్లేస్ కి తీసుకెళ్లాడని, అక్కడ తను ఎవరో ఇంకో అమ్మాయిని కూడా చూశానని, ఆమెను చాలా సార్లు తలపై కొట్టి అతి దారుణంగా చంపేశాడని చెప్తుంది. అతని చేతికేదో తొడుక్కొని తన మొహంపై గాయపరిచాడని, అడవి జంతువు అటాక్ చేసినట్లు ఉండేలా సెట్ చేయాలని చూశాడని, తన తలపై చాలా సార్లు కొడితే చనిపోయినట్లు నటించానని చెప్తుంది. దీని తర్వాత ఇదే విషయాన్ని ప్రిన్సిపల్ కి చెప్తే వీళ్ళ మాటల్ని పట్టించుకోకుండా అతను మణిమేగల క్యారెక్టర్ ని నిందిస్తూ ఉంటాడు. నువ్వెవరో అబ్బాయితో పారిపోయి ఉంటావని, అక్కడేదో జరగడం వల్ల ఇలా స్టోరీ క్రియేట్ చేసి చెప్తున్నావని చాలా దారుణంగా మాట్లాడతాడు. ఇక మణిమేగల మాటలు ఎవరో నమ్మకపోవడంతో డిప్రెషన్ లోకెళ్లి మతి స్థిమితం కోల్పోతుంది. ఇలా జరిగింది తెలుసుకున్న అరుల్ ఇంకా డీప్ ఇన్వెస్టిగేషన్ చేస్తే మరో విషయం కూడా తెలుస్తుంది. ఇప్పటి వరకు చనిపోయిన 8 మంది అమ్మాయిలు భరతనాట్యం డాన్సర్స్ అని, రీసెంట్ గా చనిపోయిన స్వాతికి కూడా భరతనాట్యం వచ్చని తెలుస్తుంది. వెంటనే ఈ విషయాన్ని మాయాకి చెప్పి అసలు కిల్లర్ హాస్టల్ లోపలికి ఎలా వస్తున్నాడో కనుక్కుందామని అడవిలోకి వెళ్తుంటారు. అరుల్ ఫ్రెండ్ చుట్టుపక్కలంతా ఫొటోస్ తీస్తుంటే ఎంత దూరం వెళ్ళినా ఎలాంటి క్లూ దొరకదు. అప్పటికే చాలా చీకటవడంతో చేసేదేం లేక తిరిగి వచ్చేస్తారు. అదే రాత్రి మాయా చనిపోయిన తన ఫ్రెండ్ గురించే ఆలోచిస్తూ అదే డయాగ్రామ్ ని చూస్తూ ఉంటుంది. ఇటు శృతితో మాట్లాడుతున్న అరుల్ తన ఫ్రెండ్ తీసిన ఫొటోస్ ని చూస్తూ అందులో ఒక విషయాన్ని గమనిస్తాడు. ఇందాక వీళ్ళు అడవిలోకి వెళ్ళినప్పుడు ఎవరో వ్యక్తి వీళ్ళను ఫాలో అవుతూ వచ్చాడు. అతను చెట్ల మధ్యలో దాక్కొని ఉండి గమనిస్తూ ఉన్నాడు. ఇదే విషయాన్ని అరుల్ మాయాకి చెప్పాలని చూస్తే ఆమె ఫ్రెండ్ గీసిన డయాగ్రామ్ ని చూసి మాయా ఆ డయాగ్రామ్ లో ఉన్న గేట్ వైపుగా వస్తుంది. అక్కడే తను కిల్లర్ ని చూస్తుంది. భయపడి వెంటనే పరిగెడితే అతను మాయాని వెంబడిస్తూ ఉంటాడు. ఇటు అరుల్ విండో ఓపెన్ చేసి చూస్తే డి బ్లాక్ టెర్రస్ పై కిల్లర్ మాయాని అటాక్ చేస్తూ కనిపిస్తాడు. అరుల్ చూస్తుండగానే మాయాని టెర్రస్ పై నుండి తోసేసి చంపేస్తాడు. ఇక నెక్స్ట్ డే పోలీసులు మాయా సూసైడ్ చేసుకుని చనిపోయిందని కేసు క్లోజ్ చేస్తారు. దీని తర్వాత అరుల్ స్వాతి గీసిన డయాగ్రామ్ ని శృతికి చూపించి ఇలాంటి డయాగ్రామే ఇంకెవరైనా వేసుంటారా అని కనుక్కోమని చెప్తే శృతి అదే పనిలో ఉంటుంది. దీని తర్వాత అరుల్ అండ్ అతని ఫ్రెండ్స్ ఈ కాలేజ్ క్యాంటీన్ ఓనర్ దగ్గరికి వెళ్తారు. చాలా సంవత్సరాల నుండి ఇతను ఇక్కడే ఉంటున్నాడు కాబట్టి ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరకచ్చని ట్రై చేస్తారు. ఇప్పటి వరకు ఈ కాలేజ్ లో ఏదైనా అనుకోని సంఘటన జరిగిందా అని అడిగితే చాలా సేపు ఆలోచించి అతను డి బ్లాక్ కన్స్ట్రక్షన్
కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగిందని, ఆ టైంలో చాలా మంది వర్కర్స్ ఇక్కడికి వచ్చారని, అయితే వాళ్ళలో ఒకడు వాష్రూమ్ లో స్నానం చేస్తున్న ఒక అమ్మాయిని తొంగి చూశాడని, అది గమనించి ఆమె గట్టిగా అరిస్తే కాలేజ్ అంతా ఈ విషయం తెలిసి స్టూడెంట్స్ అందరూ అతన్ని దారుణంగా కొట్టారని, అతని ప్రైవేట్ పార్ట్ ని డ్యామేజ్ చేశారని చెప్తాడు. ఫైనల్లీ పోలీసులకు అతన్ని హ్యాండ్ ఓవర్ చేస్తే ఎంక్వైరీలో అతని పేరు కాళీ అని చెప్పాడని, అది విని ఎస్ఐ షాక్ అయ్యాడని చెప్తాడు. తర్వాత ఎస్ఐ స్టూడెంట్స్ అందరితో ఈ కాళీ అనే వ్యక్తి చాలా డేంజరస్ అని, తన లైఫ్ లో కాళీకి సంబంధించిన ఒక ఇన్సిడెంట్ ని చెప్తాడు. 20 సంవత్సరాలకు ముందు తను మదనపూడిలో కానిస్టేబుల్ గా జాబ్ చేసేవాడని, అక్కడే మొదటిసారిగా కాళీని చూశానని చెప్తాడు. అప్పుడు కాళీ వయస్సు 15 సంవత్సరాలని, అతని ఫ్రెండ్స్ ఇద్దరిని చంపేసి కాళీ వాళ్ళ వెంట్రుకల్ని దాస్తూ ఉంటే అది అతని ఫాదర్ గమనించాడని, విషయం ఏంటని అడిగితే వెంట్రుకలు చూపిస్తూ కాళీ ఫ్రెండ్స్ ఇద్దరిని చంపేశానని చెప్తాడు. ఇమీడియట్ గా లొకేషన్ కి వెళ్లి చూస్తే కాళీ ఇద్దరు ఫ్రెండ్స్ చనిపోయి ఉండి కనిపిస్తారు. దాంతో కాళీ ఫాదర్ కి కాళీ మెంటల్ స్టెబిలిటీ కోల్పోయిన విషయం తెలుస్తుంది. ఇక అతన్ని కాపాడాలని ఆ డెడ్ బాడీస్ ని పూడ్చుతూ ఉంటే అదంతా ఆ విలేజ్ కి సంబంధించిన ఒక వ్యక్తి చూస్తాడు. వెంటనే విలేజ్ లోకి వెళ్లి విషయాన్ని చెప్తే జనాలంతా వచ్చి కాళీ ఫాదర్ ని కొడుతూ ఏం జరిగిందో చెప్పమని అడుగుతారు. తన కొడుకుని కాపాడాలని కాళీ ఫాదర్ ఈ ఇద్దరు కుర్రాలను చంపింది తనే అని ఒప్పుకుంటాడు. దాంతో ఊరి జనాలంతా అతన్ని కొట్టి చంపేస్తారు. కట్ చేస్తే కొన్ని సంవత్సరాలు గడిచాక ఈ విలేజ్ చూడడానికి వచ్చిన 3 అమ్మాయిలను కిడ్నాప్ చేసిన కాళీ వాళ్ళలో ఇద్దరిని చంపేస్తాడు. 3వ అమ్మాయిని కూడా చంపబోతుంటే ఎలాగోలా ఆమె తప్పించుకొని పోలీస్ స్టేషన్ కి చేరుకుంటుంది. విషయం తెలిసిన పోలీసులు వెంటనే కాళీని అరెస్ట్ చేస్తారు. ఇలా ఎస్ఐ కాళీకి సంబంధించిన ఇన్సిడెంట్ ని స్టూడెంట్స్ అందరితో షేర్ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు కాళీ తప్పించుకున్నాడని, ఇప్పుడు కూడా తప్పించుకుంటాడని, జాగ్రత్తగా ఉండమని వార్నింగ్ ఇస్తాడు. ఇక ఇదంతా తెలుసుకున్న అరుల్ కి సిచ్యువేషన్ పూర్తిగా అర్థమవుతుంది. దీని తర్వాత శృతి అరుల్ కి కాల్ చేసి అనిషా అనే అమ్మాయి కూడా భరతనాట్యం డాన్సర్ అని, రీసెంట్ గానే ఆమెకు కిల్లర్ కనిపించాడని చెప్తుంది. అది తెలిసి అనిషా దగ్గరికి వచ్చిన అరుల్ కిల్లర్ నెక్స్ట్ టార్గెట్ నువ్వే అని, భయపడాల్సిందేం లేదని, ఈ రాత్రంతా మేము నీతోనే ఉంటామని భరోసా ఇస్తాడు. తర్వాత తన సీనియర్స్ అందరికి విషయం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి కిల్లర్ ని పట్టుకోవడంలో వాళ్ళ సహాయం కావాలని రిక్వెస్ట్ చేస్తాడు. ఇక నైట్ అయ్యాక తన ఫ్రెండ్స్ తో కలిసి వార్డెన్ కి కనిపించకుండా అనిషా గదిలోకి వస్తాడు. అప్పుడే అరుల్ కి అనిషా హెయిర్స్ రియల్ కావని, అది విగ్ అని తెలుస్తుంది. కాళీ వెంట్రుకలు కట్ చేసిన విషయాన్ని గుర్తు చేసుకొని ఆ రోజు అతన్ని నువ్వు చూసినప్పుడు నిన్ను వెంబడించాడా అని అడిగితే అలా ఏం జరగలేదని, అప్పుడు అతను శృతి గది వైపుగా చూస్తూ కనిపించాడని చెప్తుంది. అప్పుడు శృతి వెంట్రుకలు దువ్వుకుంటుందని చెప్తుంది. ఫైనల్లీ అరుణ్ కి కాళీ ప్యాటర్న్ ఏంటో అర్థమైపోతుంది. నిజానికి కాళీ భరతనాట్యం డాన్సర్లని చంపట్లేదు, వెంట్రుకలు ఎక్కువగా ఉన్న వాళ్ళను హింసిస్తూ మరీ చంపేస్తున్నాడు. ప్రస్తుతం అతని టార్గెట్ శృతి. ఇది అర్థమైన అరుల్ బయటికి వెళ్లాలని చూస్తే అంతకు ముందే వీళ్ళు గదిలోకి రావడం గమనించిన వార్డెన్ ఆ గది డోర్ లాక్ చేస్తుంది. ఎంత ధైర్యం ఉంటే లేడీస్ హాస్టల్లోకి వస్తారని, ప్రిన్సిపల్ వచ్చే వరకు మిమ్మల్ని ఇలానే ఉంచుతానని చెప్తుంది. శృతి లైఫ్ డేంజర్ లో ఉందని దయచేసి అర్థం చేసుకోమని అరుల్ ఎంత రిక్వెస్ట్ చేస్తున్నా వార్డెన్ అతని మాటల్ని పట్టించుకోదు. కానీ కాసేపటికే దేన్నో చూసి షాక్ అయి వెంటనే ఆ గది లాక్ తీసేస్తుంది. నిజానికి తను చూసింది డి బ్లాక్ టెర్రస్ పై కాళీ శృతిని పట్టుకొని టార్చర్ చేస్తూ ఉంటాడు. ఇక వెంటనే అరుల్ అండ్ అతని ఫ్రెండ్స్ డి బ్లాక్ వైపు పరిగెడితే అప్పటికే కాళీ అడవిలోకి పారిపోయి ఉంటాడు. ఇక చాలా ట్రై చేశాక అరుల్ కాళీ లొకేషన్ ని కనిపెట్టి అతను లేని టైంలో బంధించి ఉన్న శృతిని రిలీజ్ చేసి హాస్టల్ కి తీసుకొచ్చేస్తాడు. ఇక శృతి తప్పించుకున్న విషయం తెలిసిన కాళీ ఒళ్ళంతా ఆయిల్ పూసుకొని హాస్టల్లోకి వచ్చి అందరిపై అటాక్ చేస్తూ ఉంటాడు. ఫైనలీ గర్ల్స్ అందరూ కలిసి అతనిపై రివర్స్ అయి చాలా స్ట్రగుల్ తర్వాత అతన్ని కంట్రోల్లోకి తెచ్చుకొని 8 మంది అమ్మాయిలను చంపిన కోపంతో అతన్ని అక్కడే కొట్టి చంపేస్తారు. ఇక్కడితో మూవీ ఎండ్ అవుతుంది.